నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ ఆలోచనలతో ఉద్దేశాలతో ముడిపడిన మా బ్రతుకులు మరొకసారి నీ పాద సన్నిధికి మేమంతా తండ్రి నీ కుమారుని గృహంలో చేరుకొని ఉన్నతమైన విలువైన నీ మాటలను వినబోచుండగా కావలసిన జ్ఞానమును, వినగలిగే చెవులను, గ్రహించే మనసును దయచేయమని వేడుతూ, చెప్పనై ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ ఆయుష్ ఆరోగ్యాలతో మనల్ని తన పావచెంతకు నడిపించిన మన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి దేవుని ఉన్నతమైన ఆలోచనలు, మహోన్నతమైన దేవుని సంకల్పాన్ని మన బ్రతుకులో మళ్ళీ కొన్ని నిమిషాలు ఆలోచించుకునే ఒక అపూర్వమైన అవకాశం మనకు దక్కింది. దక్కిన ఈ అవకాశాన్ని, అందుకున్న ఈ అవకాశాన్ని పొందిన మనం జాగ్రత్తగా తండ్రి యొక్క మనసును, ఆయన ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రేమన దేవుని వారలారా, మరి ఈరోజు కూడా ఒక విలువైన, ఒక ఉన్నతమైన విషయాన్ని ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. మరి ఇవ్వబడిన ఈ సమయం లేదా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా అనేదిగా మాట్లాడుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రేమన దేవుని వారలారా, సమయం చాలా విలువైనది, చాలా గొప్పది. సమయం యొక్క విలువ ఈ ప్రపంచం చాలా రకాలుగా పోల్చిన, చాలా రకాలుగా దీనికి నిర్వచనం చేసిన, దాని యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నవాడు, తెలుసుకోవలసింది లేదా తెలుసుకునగలిగిన వాడు క్రైస్తవుడు మాత్రమే. అట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో మనం ముందుకు సాగుతున్నామా లేదా అన్నది ఆలోచించాలి. సమయం ఎంత విలువైనదంటే ప్రతి నిమిషము, ప్రతి సెకండు పోయినా తిరిగి సంపాదించుకోలేనిది. ఎంత విలువైందంటే మనకున్న ఆస్తులను, మనకున్న సంపదలనంతా పెట్టి సమయాన్ని తిరిగి, పోయిన కాలాన్ని, పోయిన నిమిషాన్ని, పోయిన సెకండ్ను తిరిగి తగ్గించుకోలేము, మళ్ళీ పొందుకోలేము. అంత గొప్పది సమయం. పోగొట్టుకున్నది ఈ లోకంలో డబ్బునైనా, బంగారునైనా, వజ్ర వైడూర్యాలైనా, సంపదలనైనా, దేనినైనా సంపాదించుకోవచ్చేమో కానీ సమయాన్ని మాత్రం సంపాదించుకోలేము. అంత గొప్పది, అంత విలువైనది సమయం. ఎంత విలువైనదంటే ఒక్క సెకండ్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. సెకండ్ కూడా ప్రాముఖ్యమైనదంటే ప్రియులరా, సెకండ్ కాలం కూడా చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక సెకండ్ కాలం నేను చూడకపోతే, ఒక సెకండ్ కాలం నేను అబ్జర్వ్ చేయకపోతే, నేను ప్రమాదంలో పడిపోయామని, త్రోటిలో తప్పించుకున్నాను. ఏమంటారండి? త్రోటిలో తప్పించుకున్నాను. సెకండ్ కాలం నేను తప్పుకోపోతా, అంటే సెకండ్ కాలంలో నేను బయటపడ్డాను. కొన్ని ప్రమాదాలు ఎలా ఉంటాయంటే సెకండ్ కాలంలో అలర్ట్ అయిపోయాను. నేను కన్ను మూసి కన్ను తెరిచేలోపు నేను ఉండేవాడిని కాదు, కానీ సెకండ్ కాలంలో నేను తేరుకొని ఆ సెకండ్ కాలంలో నేను బయట పడ్డానని చెప్తుంటాం. చాలా విలువైనది ప్రియమైన దేవుని వాళ్ళ. సెకండ్ కాలంలో
నిన్ను నీవు కాపాడుకునేదంత విలువైనది. సెకండ్ కాలంలో నిన్ను నీవు దక్కించుకునేదంత విలువైనది. ఒక్క నిమిషము లేట్ అయినా ప్రాణాలకు ముప్పు, ఒక్క నిమిషం లేట్ అయినా బ్రతికేవాడు కాదు, ఒక్క నిమిషం లేట్ అయినా నేను భరోసా ఇవ్వలేకుంటుంది అని డాక్టర్లు కూడా తెలియజేస్తుంటారు సమయం గురించి. ఒక్క నిమిషం లేట్ అయినా ప్రాణాలు దక్కేవి కావు అని మనం ఈ మాటలు హాస్పిటల్లో వింటుంటాం. దయచేసి వింటున్నారా? ఈ పదాలను మనం వినగలిగితే ఆలోచిస్తే ఒక్క నిమిషం లేట్ అయినా బ్రతికేవాడు కాదు, సమయానికి మీరు తీసుకురాగలిగారు అని ఈ మాటలు మనం వినగలుగుతాం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, సమయం చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని మనకు తండ్రి అయిన దేవుడు, ఈ విలువైన కాలాన్ని మనకు తండ్రి అయిన దేవుడు మనకు తల్లి గర్భంలోనే మనకు ఈ సమయాన్ని నిర్ణయించి ఒక ప్రాముఖ్యమైన ఆయుష్ను, పరిమితితో కూడుకున్న విలువైన సమయాన్ని ప్రతి మనిషికి ఇంత ఆయుష్ని తల్లి గర్భంలో నిర్ణయించి భూమి మీదకి మనల్ని పంపిస్తుండు. ఆ మాటను మనం ఈ సందర్భంగా చూద్దాం. మీకు తెలిసిన విషయమే 139 కీర్తనలు 16వ వచనంలో 139:16వ వచనంలో సమయం తల్లి గర్భంలోనే మరి నిర్ణయించడం జరిగింది అనేది మనం చూడగలిగితే, ప్రతి మనిషికి ప్రియులరా ఒక సమయం అంటూ, ఒక కాలం అంటూ మనిషికి దేవుడు నిర్ణయించాడు. ఈ నిర్ణయించిన కాలము, ఇవ్వబడిన కాలం అనేది తల్లి గర్భంలో మనకు ఇవ్వబడ్డట్లుగా మనం అక్కడ చూడొచ్చు. నేను పిండంలో ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు, నియమింపబడిన దినములు, నియమింపబడిన దినములు. చూశారా ప్రియులారా? నియమింపబడిన దినములు, మనకు నిర్ణయింపబడిన దినాలు. ఇవి తల్లి గర్భంలో మనకు నియమింపబడిన దినములు, ఒకటైనను కాకమునిపే అంటాడు. అంటే దినములు తల్లి గర్భంలో మనకు నియమింపబడ్డాయి. ప్రసంగిలో కూడా మీరు చూడొచ్చు అనుకుంటా. ప్రసంగిలో కూడా ప్రసంగిలో 7 అది కాదు, ఆయుష్ కాలం అని ఉంటుంది. 5వ అధ్యాయంలో చూడండి. వచనంలో 5:18 వచనంలో ప్రియులరా, మరియు కోరదగినటిగాను చూడముచ్చటైనటిగాను నాకు కనబడినటి ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు తనకు దేవుడు, ఇక్కడ ఈ పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలము అని ఇక్కడ ఉంది. అంటే ఆయుష్కాలము దేవుడు మరి మనకు తల్లి గర్భంలో నియమించాడు. దేవుడే మనకు ఈ ఆయుష్కాలాన్ని నియమించి మనల్ని భూమి మీదకి పంపించాడు అన్నది ఇక్కడ మనం లేఖనాల ఆధారంగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఈ సమయం యొక్క విలువ ప్రాముఖ్యతను తెలుసుకోలేని మనిషి, ఈ సమయం యొక్క ప్రాముఖ్యత, ఈ కాలం యొక్క ప్రాముఖ్యతను ఒక్కసారి మనం చూద్దాం. ఇంత విలువైన సమయాన్ని, ఇంత ప్రాముఖ్యమైన సమయాన్ని తల్లి గర్భంలో మనకు నియమించి, ఒకరికి 40, ఒకరికి 50, ఒకరికి 60 అలా ఆయుష్ కాలాన్ని నిర్ణయించి ప్రతి మనిషిని భూమి మీదకి పంపిస్తున్నాడు. అలాంటి ఆయుష్ కాలాన్ని కలిగిన మనము ఈ ఆయుష్ కాలంలో మనం చేయవలసిన పనులు ఏంటి, మనకు ఇవ్వబడిన ప్రాముఖ్యత ఏంటి ఈ బ్రతుకులో? ఈ ఆయుష్ కాలం ఇవ్వడం వెనకాల,
ఈ సమయాన్ని ఇవ్వడం వెనకాల అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఈ సందర్భంగా మనం చూడగలుగుతాం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము తీయాలి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఈ సందర్భంగా చూద్దాం. సమయం యొక్క ప్రాముఖ్యత, ఎందుకు ఈ విలువైన సమయాన్ని మనకు దేవుడు ఇవ్వగలిగాడు అన్నది మనం చూడాలి. ఈరోజు ఈ దినాన్ని మనం అందుకున్నాం చూశారు, ఈ బ్రతుకుని మనం కలిగి ఉన్నాం చూశారు, ఈ దినంలోకి మనం ప్రవేశించాం చూశారు, ఇంకా ఊపిరి పోసుకున్నాం చూశారు, ఇంకా మనం గడువులో ఉన్నాం చూశారు. దీని వెనకాల తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో మనం చూడాలి. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో లేదా నీకు ఇవ్వబడిన సమయంలో మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆ కన్న తండ్రి అయిన దేవదేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి ఆ మనుషులందరూ ఒకవేళ దేవుడిని తడువలాడి కనుగొందురేమోనని తనను వెతుకు నిమిత్తము తనను కనుగొనాలని తనను వెతకాలని ప్రతి మనిషికి దేవుడు నిర్ణయించిన కాలమును ప్రతి మనిషికి దేవుడు అనుగ్రహించాడు. తండ్రిని కనుగొనాలని, తండ్రిని వెతకాలని, మనకు ఆయుష్ కాలాన్ని నిర్ణయించినట్లుగా లేదా మనకు సమయాన్ని మనకు ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, సమయాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని కనుగొనాలి, దేవుని వెతకాలి, ఆ దేవుని సంకల్పాన్ని మనం తెలుసుకోవాలి. మనకు నిర్ణయింపబడిన కాలంలోనే దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తి చేసే దిశ వైపుగా మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలన్నది దైవ ఉద్దేశం. మనకిచ్చిన గడువులో తండ్రి సంకల్పాన్ని పూరించాలి. ఒక సెకండ్, ఒక నిమిషము వృధా చేయడానికి వీలు లేదు. ప్రతి సెకండ్, ప్రతి నిమిషము లెక్క కట్టి ఇవ్వబడింది. మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం, మనకి ఇవ్వబడిన సమయం, ప్రతిదీ లెక్క కట్టి పనికి తగ్గ ఆయుష్కు తగ్గ పని, పనికి తగ్గ సమయము, సమయానికి తగ్గ పని మనకి ఇవ్వబడింది. కానీ ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు తమకివ్వబడిన సమయాన్ని, తమకివ్వబడిన ఈ కాలాన్ని మనుషులు తమ బ్రతుకులో ఏం చేస్తుందో తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, వినియోగించుకోవట్లేదు, సక్రమంగా సమయాన్ని ఉపయోగించుకోవట్లేదు. మనిషి తనకి ఇవ్వబడిన సమయాన్ని, తనకి ఇవ్వబడిన ఈరోజు ఈ గడువు ఉంది, మనకి ఈ గడువును మనం పొందుకున్నాం, ఈ గడువును సక్రమంగా మనం ఉపయోగించుకోవట్లేదు, వృధాపాలు చేసేస్తున్నాం. ఆ సమయాన్ని రోజులు మనం ఏం చేస్తామంటే ప్రియులన సంవత్సరాలను లెక్కిస్తాం. ఈ నిమిషాలు, ఈ సెకండ్లు కానీ, ఈ గంటలు కానీ, ఈ రోజులు కానీ, వారాలు కానీ, నెలలు కానీ ఇవి మనకు పట్టవు, అసలు కనబడవు. ఒక సంవత్సరం మన బ్రతుకులో వెళ్ళిపోతే, ఓహో నేను 12వ ఏటలోనికి అడుగు పెట్టాను, ఓహో నేను 13వ ఏటలోనికి అడుగు పెట్టాను, నేను 46వ సంవత్సరంలోనికి అడుగు పెట్టాను అంటే ఈ దినాల గురించి అస్సలు కౌంట్ చేయడం, అసలు పట్టించుకో. అంటే దినాలు ఇవన్నీ కౌంట్ అవసరం లేదా? సంవత్సరాలే కౌంట్. మీకు అర్థమవుతుందా నేను ఎందుకు చెప్తున్నాను అనేది? సంవత్సరాలనే కౌంట్ చేస్తాం, కానీ దినాలను అసలు మనం కౌంట్ చేయమని మనకు లెక్కలే లేవు. అలాంటి ఎన్ని దినాల్లో పోగొట్టుకుంటుంటాం, అలా ఎన్ని గంటల్లో పోగొట్టుకుంటాం, ఎన్ని వారాల్లో పోగొట్టుకుంటుంటాం, ఎన్నో కదా విలువైన గంటలను వృధా చేసేస్తుంటాం. ఆ నీళ్లు వృధా చేసేస్తున్నట్లుగా రోజులను అలా వృధా చేసేసి ఒక్కొక్క రోజును అలా ఏం చేసేస్తుంటాం, దుబ్బేస్తున్నాం. ఒక్కొక్క రోజును అలా పాస్ చేసేస్తున్నాం, ఒక్కొక్క రోజును అలా వెనక్కి పంపించేస్తున్నాం, ఒక్కొక్క రోజు మన బ్రతుకులో వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది.
మనకిచ్చిన బ్రతుకులో ఒక్కొక్క రోజు కాలం ఏమైపోతుంది, తరిగిపోతుందన్న సంగతి మనకు ఆలోచన లేదు. రోజులు అసలు లెక్కలు లేవు, ఇంకా నిమిషాలు ఎలా ఉంటాయి చెప్పండి, గంటలు ఎలా లెక్క ఉంటాయి చెప్పండి. ఒక సంవత్సరం అయితే ఒక సంవత్సరం అయిందా అని క్యాలెండర్ తిప్పి అప్పుడు ఒక సంవత్సరం అంటూ, కానీ ఆ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. ఆ రోజులు కౌంటింగ్ రావాలి. మనకు సమయాన్ని, కాలాన్ని మరి పసిగట్టే విధానం, లెక్కించే విధానం మనకు తెలియదు. మనం కాలాన్ని ఎలా లెక్కిస్తామంటే సంవత్సరాలను లెక్కిస్తాం, అంతేనా? ఎన్నెళ్ళమ్మా మీ పాపకు? ఎన్నెళ్ళమ్మా మీకు? ఎన్నెళ్ళమ్మా మీకు? ఎన్నెళ్ళయ్యా మీకు? నేను అంటాను 46 సంవత్సరాలు అంటాను. నేను 46 అంటే దినాలు చెప్తున్నాను, నేనేమన్నా సంవత్సరాలు చెప్తున్నాను. అవి మనం చెప్పలేము. కానీ భక్తులు ఏం చేశారు తెలుసా? దినాలను కౌంట్ చేశారు, దినాలను కౌంట్ చేశారు, దినాలను కౌంట్ చేశారండి. ఎవరు చేశారు దినాలను కౌంట్ చేసిన వ్యక్తి ఎవరు? జ్ఞాని ఎవరు చెప్పండి? దినాలను కౌంట్ చేసిండు. దినాలను, నా దినములను లేదా నా కాలాన్ని లెక్కించి ఆ యోగ్యతను నాకు ఇవ్వండి తండ్రి, ఆ సమయాన్ని లెక్కించే ఆ స్థాయిని నాకు ఇవ్వండి తండ్రిని బ్రతిమలాడి ప్రార్థించిన వాడెవరు బైబిల్లో? భక్తుడు మోసే. కీర్తనలు 90వ అధ్యాయము, కీర్తనలు 90వ అధ్యాయము. చదవండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు, జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. జ్ఞాని ఎవరయ్యా అంటే దినములను కౌంట్ చేసేవాడు జ్ఞాని. చూసారా? మా దినములు లెక్కించుటకు. ఇప్పటికీ ఎన్ని దినములు గడిచాయి, ఇంకా ఎన్ని దినములు ఉంటాయన్న ఆలోచనలోనికి మనం వెళ్ళాలి. గతించిన కాలము ఎక్కువ, వచ్చే కాలము గతించిన కాలం ఎక్కువనా, వచ్చే కాలం ఎక్కువనా చెప్పండి? గతించిన కాలం ఎక్కువనా, వచ్చే కాలం ఎక్కువనా? గతించిన కాలమే ఎక్కువ, వచ్చే కాలము ఎంతని చెప్పలేము. 46 ఇప్పుడు గతించినాయి. ఇంకా 46 బ్రతుకుతా, ఇంకా 46 బ్రతుకుతా, ఇంకో 50 బ్రతుకుతా అని మనం చెప్పలేము. వచ్చేవి తక్కువ, పోయేటివి ఎక్కువ. ప్రేమైన దేవుని వాళ్ళారా, జాగ్రత్తగా ఆలోచించండి. కాలాన్ని లెక్కించడం మనకు తెలియాలండి. ఈ కాలాన్ని లెక్కించడం మనుషులకు, ఆ జ్ఞాన హృదయం మనుషులకు లేదు. అలాంటి జ్ఞానము మనుషులకు లేదు. ఈరోజు కాలాన్ని వృధా చేసేసి పడేస్తుండ్రు, సంవత్సరాలను కౌంటింగ్ చేస్తుండ్రు, కానీ ఆ రోజులు మనుషుల బతుకులు అసలే ఆలోచన లేదు. చూసారా? ఒక్క సెకండ్ కాలం చాలా విలువైనగానే మనం ఆలోచించాం. ఒక్క నిమిషము లేట్ అయితే ప్రాణాలకే ముప్పని చెప్పాం. ఒక సెకండ్ కాలంలో, రెప్పపాటు కాలంలో నేను తప్పించుకున్నాను ప్రమాదంలో. రెప్పపాటు కాలంలోనే తప్పించుకున్నాను. అంటే రెప్పపాటు కాలం అంటే సెకండ్ కాలంలోనే తప్పించుకున్నాను. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. మనుషుల బ్రతుకులు చూడండి, సమయాన్ని ఎలా వృధా చేసేస్తున్నారో, ఎలా నీరును వలకపోస్తున్నారో, నీరును వృధా ఎలా చేసేస్తున్నారో. ఈరోజు తమకు ఇవ్వబడిన సమయాన్ని, తమకు ఇవ్వబడిన ఆ కాలం విలువ తెలుసుకోలేక, ఈరోజు ఈ బ్రతుకులు పొందుకోవడంలో, ఈరోజు ఈ జీవితాన్ని కలిగి ఉండడంలో, ఈరోజు ఈ సమయంలోకి మనం ప్రవేశించడంలో దైవ ఉద్దేశం ఏంటని ఆలోచన లేని పరిస్థితి. అవకాశాన్ని కలిగి ఉన్న మనం మన బ్రతుకులో ఈ కాలం అనేది ఎందుకు ఈరోజు నాకు ఇవ్వబడింది, ఈ దినము, అస్సలు మనకు ఆలోచన లేదండి. ఆలోచన లేదు ప్రియులారా. 6-12 వచనంలో
ప్రసంగి గ్రంథము 6:12 వచనంలో నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమమో ఎవరికి తెలియనంటే వాళ్ళ బ్రతుకులో వాళ్ళకేవైన కాలంలో బ్రతుకుతున్న జీవిత కాలము, ఆ చావు పుట్టుకల మధ్య ఉన్న జీవిత కాలంలో ఏది క్షేమకరం, ఎలా బ్రతికితే క్షేమకరం, ఎలా బ్రతకాలి అని చెప్పేవాళ్ళు లేరు. ఆ సమయాన్ని నీడవలే వృధా చేసేస్తున్నారు, అలా పాడు చేసేస్తున్నారు. ప్రేమ దేవుని వాళ్ళను ఇవ్వబడిన గడువులు, ఇవ్వబడిన ఈ కాలంలో దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను మన బ్రతుకులో పండించవలసిన బాధ్యత కలిగిన పిల్లలంగా, జ్ఞానము కలిగిన పిల్లలంగా మనం నడుచుకోవట్లేదు. ఇవ్వబడిన గడువు అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఇవ్వబడిన గడువు అనేది చాలా ఉన్నతమైనది. ప్రేమ దేవుని వాళ్ళను మన బ్రతుకును మార్చుకునే ఒక అపరూపమైన అవకాశం కలిగి ఉన్నాం మనం. ఒక దినం ఇవ్వబడిందంటే అది దేవుని కృప. ఒక సెకండ్ కాలం మనకు ఇవ్వబడ్డదంటే దేవుని మరి ఉచితమైన కృప. అది దేవుని దయాదాక్షిణాలు మన మీద ఉంటేనే కానీ ఒక నిమిషం కాలం మనం బ్రతకలేం. ప్రేమన దేవుని వల్ల మనం బ్రతకాలన్నా, మన ఉనికి కలిగి ఉండాలన్నా దేవుని దృష్టి మన మీద ఉండాలి, దేవుని చూపు మన మీద ఉండాలి. దేవుని చల్లని చూపు మన పట్ల ఉంటే మనం ఈ లోకంలో ఏదైనా అనుభవించవచ్చు, ఏదైనా మనం పొందుకోవచ్చు. ఈ సెకండ్ కాలము లేదా ఈ రోజు ఈ సమయంలోనికి మనం ప్రవేశించామంటే అది దేవుని సెలవు. దేవుని సెలవు లేనిది ఏది మనం సాధించలేము, ఏది మనం పొందుకోలేము. ప్రసంగి 2:25 వచనంలో చూడండి, సమయం యొక్క విలువ ఎంత గొప్పది అనేది. ఈ సమయం వెనకాల దేవుడి ఆలోచన దాగి ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉందన్నది మీరు ఆలోచించాలి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించటం ఎవరికి సాధ్యము, ఎవరికి తరం అవుతుంది చెప్పండి? నీవు రోజు సంతోషపడాలన్నా, ఈరోజు నీవు ఆనందపడాలన్నా, ఈరోజు నీ బ్రతుకులో ఉండాలన్నా దేవుని సెలవు, దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు. మరి ఈ రోజును ఎలా ఉపయోగించుకున్నావు? ఇప్పటి వరకు ఈ దినాన్ని ఎలా ఉపయోగించుకున్నావు? ఇప్పటి వరకు ఈ బ్రతుకును ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు? ఏ విధంగా బ్రతకగలుగుతున్నావు? ఈడ మోసే భక్తుడు దినములను కౌంట్ చేశాడు, పౌలు భక్తుడు సెకండ్లను లెక్కిస్తున్నాడు. దినములను లెక్కిస్తే మోసే, అపొస్తలుడైన పౌలు సెకండ్లను కౌంట్ చేస్తున్నాడు. ప్రతి సెకండు చాలా విలువైనది. అక్కడ దినములను నేర్పమన్నాడు మోసే. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికకు వచ్చేసరికి ఏమంటున్నానో తెలుసా? ప్రతి సెకండు విలువైనది అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక దినములు చెడ్డవి అన్నాడండి. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయవద్దు. దినములు చెడ్డవి కాబట్టి ఏం చేయాలి? దినములు చెడ్డవి అయితే ఏం చేయాలి? అంతే కదా, దినములు చెడ్డవి అంటున్నాడు దేవుడు. దినములు చెడ్డవి అయితే ఏం చేయాలన్నట్లే కదా అక్కడ అర్థం. దినములు చెడ్డవి అయితే సమయమును పోనీయక. దినములు చెడ్డవి అంటే ఈరోజు మంచిది, రేపు మంచిది కాదు, ఎల్లుండి మంచిది, అవలెల్లుండి మంచిది కాదు అని కాదు ప్రేమ దేవుని వాళ్ళారా. దినములు చెడ్డవి అని అంటే ఈ దినములలో బ్రతుకుతున్న మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ఉద్దేశాలు మంచివి కావు. ఈరోజు ఎన్నో నేరాలు, ఘోరాలు, ఎన్నో హత్యలు, అత్యాచారాలు, ఎన్నో దోపిడీలు, దొంగతనాలు, ఎంతో మంది ఒకరికొకరు పొడుచుకు
పొడుచుకొని చచ్చిన వాళ్ళు ఉండొచ్చు. అంటే ఈ దినాన్ని ఈ విధంగా ఏం చేశారు మనుషులు? వాళ్ళ యొక్క ఆలోచనలతో, వాళ్ళ యొక్క నడవడి చేత, వారి యొక్క దౌర్భాగ్యపు ఆ బ్రతుకుల వలన ఈ దినం ఏమైపోయింది? ఈ దినం వాళ్ళ ఆలోచనలు బట్టి ఏమైపోయింది? దినము మంచిది, వాళ్ళ ఆలోచనలు బట్టి దినం అయిపోయింది. అది అర్థం. అంతే తప్ప మంగళవారం మంచిది కాదు, సోమవారం మంచిది, శుక్రవారం ఎలాగో దీంట్లోకి వెళ్ళి శనివారం వెళ్ళాలి. ఇది మనుషులు వాళ్ళు కల్పించుకున్న పద్ధతులు. అన్ని దినములు మంచివి, 365 రోజులు మంచివి. ఈ రోజు మంచిది కాదనేది కాదు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఆలోచనలతో కూడుకున్న దినాలు సమాజంలో ఉన్నారు మనుషులు. కాబట్టి ఈ దినాలను ఈ విధంగా పాడు చేస్తున్న తరుణాలు, ఈ విధంగా బ్రతుకుతున్న మనుషులున్న సమాజంలో మీరు ఏం చేయాలంటే, దినములు చెడ్డవి కనుక, దినములు ఈ విధంగా పాడైపోతున్నాయి కాబట్టి, ఈ విధంగా పాడు చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే, సమయమును పోనీయక, సమయం అంటే ఎంత అని చెప్పొచ్చు? సమయం అంటే సెకండ్ కాలం కావచ్చు, నిమిషం కావచ్చు. అంటే ప్రతి సెకండు విలువైనదే అని అర్థం. సమయమును పోనీయక, సమయం పోనీయద్దు, ఏ సెకండ్ పోనీయద్దు, ఏ నిమిషము పోనీయద్దు అని అర్థం. ఇక్కడ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని పాడు చేస్తారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త చూసుకొనడి. అంటే సమయము పోగొట్టుకోవడం వలన మీరు ప్రమాదంలోనికి మీ బ్రతుకులు వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్త. ఒక్క నిమిషం వేస్ట్ అయిపోయినా జాగ్రత్త, ఒక్క సెకండ్ వేస్ట్ అయిపోయినా జాగ్రత్త. 2.5 గంటలు ఉంటుంది, జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకోండి. అబ్బాయికి మాస్టర్ చెప్తాడు ఎగ్జామ్ పెట్టి, మీకు ఇవ్వబడిన గడువు నాన్న 2.5 గంటలు, చాలా విలువైనది 2.5 గంటలు. మీరు సివిల్స్ కొట్టాలంటే ఈ 2.5 గంటల్లో మీరు జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకొని అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ మీరు చేయగలిగితే మీరు ఒక ఉన్నత స్థాయికి మీరు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోండి జాగ్రత్తగా. ఒక తెలివైన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఒక అజ్ఞానులు సమయాన్ని ఏమన్నాడండి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అంటే ఒక జ్ఞానిగా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడివిగా నువ్వు ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, భక్తుల జీవితాలను మనం చూడగలిగితే, భక్తుల యొక్క బ్రతుకులను మనం చూడగలిగితే, వాళ్ళకి ఇవ్వబడిన సమయాన్ని దేవుని కోసం చాలా విలువైనదిగా, చాలా ఉన్నతమైనదిగా దేవుని కోసం ఉపయోగించినట్లుగా మనం చూడొచ్చండి. బైబిల్ యొక్క చరిత్రలో నిలుపుని వెళితే వాళ్ళకి ఇవ్వబడిన సమయాన్ని, వాళ్ళకి ఇవ్వబడిన కాలాన్ని దేవుని కోసం ఉన్నతంగా గడిపినట్లుగా, ఉన్నతంగా ముందుకు సాగినట్లుగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రిందట భూమి మీదకి వచ్చి 12వ ఏటనే, తనకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో 12వ ఏటనే ఆయన నోరు తెరిచి, శాస్త్రుల పరిశీలన నోరు ఏం చేశాడు? ముగించాడు. అంటే క్రైస్తవులు నోరు తెరిస్తే లోకంలో మనుషులు నోరులో మూతపడాలి. అంటే అటువంటి జ్ఞానయుక్తంగా నువ్వు నడుచుకోవాలి. బైబిల్లో ఉన్న దేవుని మాటలుగా నువ్వు చూపించగలిగితే, దేవుని ఆలోచనలుగా నువ్వు చూపించగలిగితే, అలా నువ్వు మాట్లాడగలిగితే సమాజం యొక్క నోరు మూత పడుతుంది. ఏ మనిషి నీ ముందు ఎదురాడని వాడిగా దేవుడు నిన్ను చేసే అవకాశం ఉంది. దేవుని యొక్క ఆలోచనలలో, దేవుని యొక్క ఉద్దేశాలలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, లేఖనాలను పరిశోధిస్తూ నువ్వు ముందుకు సాగగలిగితే మహోన్నతమైన జ్ఞానం నీ సొంతం అవుతుంది. ఆ సమయాలలో అలా దేవుని జ్ఞానాన్ని నువ్వు వాడుకోగలిగితే, దేవుని జ్ఞానాన్ని పరిశోధించగలిగితే, ఆ మహోన్నతమైన జ్ఞానాన్ని పొందుకున్న నీవు నోరు తెరిస్తే
క్రైస్తవుడిగా నీవు నోరు తెరిస్తే సమాజం మూగిపోతుంది. ప్రేమ దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు వారు 2వ అధ్యాయము 49వ వచనాన్ని మీరు చూడగలిగితే తనకి ఇవ్వబడిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడో మీరు చూడండి ప్రియులారా, ఎలా సద్వినియోగం చేసుకునగలిగాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 49. యేసుక్రీస్తు ప్రభువు వారు మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు, మీరు ఎలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా. చూసారా, 12వ ఏటనే ప్రారంభించాడండి, తండ్రి పనుల మీద ఉండిపోయాడండి. 12వ ఏటలోనే తండ్రి పనుల మీద ఉండిపోయాడు. మనం ఎవరి పనుల మీద ఉన్నాం? నీకు ఏమైనా ఆ గడువు ఉంది చూశారు, రోజు ఉంది చూశారు, దేనికోసం ఉపయోగిస్తున్నామమ్మా? అసలు దేనికోసం వాడబడుతుంది సమయం? దేనికోసం ఉపయోగిస్తున్నాం? దేనికోసం ఉపయోగిస్తున్నాం మనం ఈ కాలాన్ని? మీరే ఆలోచించండి, మనమే ఆలోచిద్దాం. ఎంత కాలం వృధా అయిపోతుంది, ఎంత సమయం వృధా అయిపోతుంది, ఎలా నాశనం చేసుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారు 12వ ఏటనే తండ్రి పనుల మీద. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 2వ అధ్యాయము కింది భాగంలో మనం చూస్తే చివరి భాగంలో యేసు చూసారా, చిన్నప్పటి నుంచేనండి, బాలుడుగా ఉన్నప్పుడే ప్రేమగా దేవుని వాళ్ళ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు జ్ఞానమందును చూసారా, ఒక జ్ఞానిగా ఎలా ఆలోచిస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ఎవరు? జ్ఞాని. జ్ఞానమందును సమయమందును, అంతేనా? జ్ఞానమందును వయసునందును, అంటే తనకు ఇవ్వబడుతున్న కాలం, తనకు ఇవ్వబడుతున్న సమయం. జ్ఞానమందును వయసునందును దేవుని దయయందు మనుషుల దయయందును వర్ధిల్లుచు. చూసారా, సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు? చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు అండి. ఒక జ్ఞానిగా ఉపయోగించుకుంటున్నాడు అండి. జ్ఞాని, ఆయన మహాజ్ఞాని. ఆలోచించండి ప్రియులారా, ఒక మాట మనం చూద్దాం. అతని జీవిత కాలాన్ని మనం ఒకసారి పరీక్షకు పెడితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతుంది చూడండి. తనకి ఇవ్వబడిన కాలం అంట దేవుని ఆలోచన కోసం పెట్టుబడిగా పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఆ సమయాన్ని దేవుని కోసమే ఉపయోగించినట్లుగా మనం చూడగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 వచనం. శరీరధారే ఉన్న దినములలో తనకు నియమింపబడిన దినాలలో, తనకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో అని అర్థం ప్రియులారా. తనకు ఇవ్వబడిన ఆ ఆయుష్ కాలంలో మహారోదనము దేవుని కోసం కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి తనకు ఇవ్వబడిన ఆ బ్రతుకు కాలంలో భయభక్తులు కలిగి ఉండి ఆయన దేవుని కుమారుడిగా అంగీకరింపబడ్డాడండి. తనకి ఇవ్వబడిన బ్రతుకు కాలంలో భయభక్తులు కలిగి దేవుని కోసం నిలబడగలిగాడు. తనకి ఇవ్వబడిన ఆయుష్ కాలంలో తండ్రి కోసమే ఉపయోగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే యేసుక్రీస్తు ప్రభువు, అదే పత్రిక క్షమించండి యోహాను సువార్తలోనికి వచ్చేస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఒక మాట అంటాడు 17వ అధ్యాయము 4వ వచనంలో. తనకి ఇవ్వబడిన బ్రతుకులో తనకి ఇవ్వబడిన కాలాన్ని ఎలా సంపూర్తి చేశాడు చూడండి, ఎలా దేవుని సంకల్పాన్ని పూర్తి చేశాడు చూడండి. దేవుడు తనకి ఇవ్వబడిన ఆ కాలాన్ని, ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు చూడండి. ఇలా సద్వినియోగం చేసుకున్నందుకు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏం దక్కుతుంది? సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఏం అందుకుంటాం మనం? ఇక్కడ చూస్తే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నాకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో అని అర్థం.
నాకు ఇవ్వబడిన సమయంలో, భూమి మీద అంటే భూమి మీద ఈ మానవ కాలంలో అని అర్థం, భూమి మీద ఈ శరీర జీవిత కాలంలో అని అర్థం. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిన్ను మహిమపరిచితిని. కాబట్టి దేవా, లోకము పుట్టక మునుపు నీ దగ్గర ఏదైతే ఏమన్నాడు, నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. చూసిన ప్రేమ దేవుని వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడిని మహిమపరిస్తే, దేవుడి సంకల్పాన్ని మనం పూర్తి చేస్తే, మనకి ఇవ్వబడిన కాలంలో దేవుడి సంకల్పాన్ని పూర్తి చేసే దిశ వైపుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుని దిశ వైపుగా మన బ్రతుకుని ముందుకు నడిపించుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి, సమయాన్ని వినియోగించుకున్న వారికి, సమయాన్ని దేవుని కోసం ఉపయోగించుకున్న వారికి, ఆ పనిని పూర్తి చేసుకున్న వారికి మహోన్నతమైన లోకంలో మహోన్నతమైన బ్రతుకును అందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, చూసారు ఎంత చక్కటి ఆలోచన. కానీ సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు ఇస్కరియోతు యూదాను మనం చూడొచ్చండి. యేసుక్రీస్తు కాలంలో శిష్యులలో 12 మందిలో 12వ వాడుగా ఆ అపోస్తలులలో చేరినవాడు ఇస్కరియోతు యూదా. ఏమండి, అపోస్తలులుగా 12 మందిని యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేశాడు కదా. ఆ ఏర్పాటు చేసిన వారిలో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు కాదా? ఏమండి, 12 మంది అపోస్తలుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు. అంటే ఇస్కరియోతు యూదా దొంగని, ఇస్కరియోతు యూదా మోసగాడని, అతను ఖచ్చితంగా నన్ను అమ్మి వేస్తాడన్న సంగతి యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసా తెలియదా? తెలిసి కూడా ఏం చేసుకున్నాడు? చేర్చుకున్నాడండి. 2వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తలుల యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగినవాడాయన. ఎవరి హృదయంలో ఏ ఆలోచన ఉందో, ఎవరి ఆలోచనలో ఏ ఉద్దేశం ఉందో పసిగట్టే సమర్థుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇస్కరియోతు యూదా ఎట్లుంటాడు అన్న సంగతి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలిసి చేర్చుకున్నాడండి. కానీ ఎందుకు చేర్చుకున్నాడు తెలుసా? బ్రతుకును బాగు చేసుకుంటాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, నా కోసం బ్రతుకుతాడు, తండ్రి ఆశయాన్ని తుదముట్టిస్తాడు, తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తాడు, దేవుని యొక్క ఆలోచన కోసం ముందుకు సాగుతాడన్న ఆలోచనలతో మార్పును కోరాడు, కానీ మారలేదు ఇస్కరియోతు యూదా. 6వ అధ్యాయంలో మీరు చూడండి, అదే యోహాను సువార్త 6:64 వచనంలో. యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తనను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుక్రీస్తుకు తెలుసు. మరి ఎందుకు పెట్టుకున్నాడు? మార్పును కోరాడండి. మారుతాడు, ఈరోజు మారుతాడు, రేపు మారుతాడు, ఎల్లుండి మారుతాడు అని ఎదురు చూశాడు. ఎవరి మార్పు కోసం? ఇస్కరియోతు యూదా మార్పు కోసం. కానీ మారలేదండి. బ్రతుకుని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. 30 వెండి నాణెములకు యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మివేశాడు.
లాస్ట్కి ఏం చేసుకున్నాడు? ఉరిపెట్టుకొని నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం వలనే కదా. ఇచ్చిన గడువు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఆషామాయిషి మనలాంటి మనుషులతో ఉండలేదు ఆయన. ఎవరు? యూదా. ఎవరితో ఉన్నాడు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు మహోన్నతమైన శక్తి పాదాల ముందు వాక్యం వింటున్నాడు. ఎన్నో కథలు చేశాడు, ఎన్నో ఆలోచనలు చేసినవాడు యూదా, ఎన్నో ప్రయత్నాలు చేశాడు యూదా. డబ్బులు దొంగిలించడం, అత్తారు పోసినప్పుడు ఆ ఇలువైన అత్తారును ఎందుకు ఇలా పోసి పాడు చేస్తారు? బీదలకు ఇవ్వచ్చు కదా, అక్కడ బీదలకు ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశం బాగుందని మనం అనుకుంటాం. కానీ కింద ఏమని ఉంటాడు? వాడు దొంగ అయి ఉండి అని ఉంటుంది అక్కడ. మనం అనుకుంటాం బీదల పట్ల మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కదా, మంచి పనే కదా అని మనం అనుకుంటాం. కానీ కింద వచనం రాసి ఉంటాడు, వీడు దొంగ అయి ఉండి అలా మాట్లాడిండని. ఆ వచనం రాయకపోతే మంచి ఆలోచన ఉన్నది ఈదకు అని మనం అనుకుంటాం. కానీ కింద ఏముంటుంది వచనం? వీడు దొంగ అయి ఉండి అలా మాట్లాడుతాడు. దాంట్లో వచ్చి పడితే డబ్బు, సంచిలో డబ్బు వచ్చి పడితే ఆ డబ్బుని ఏం చేయాలనుకున్నాడు? వెనకేసుకోవాలి, దొంగిలించాలనుకున్న తప్పుడు ఆలోచన కలిగిన వాడు. కానీ అలాంటి పరిస్థితులు చూస్తూ చూస్తూ సహించిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రేమ దేవుని వారలారా, 12 మంది శిష్యులలో 11 మంది శిష్యులకు ఏమాత్రం డౌట్ రాకుండా బ్రతికాడు. అది గ్రేట్. అర్థమైందా మీకు? ఎక్కడ కూడా ఇస్కరియోతు యూద మోసగాడు, యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టించేవాడు ఈడే అన్న సంగతి తెలియకుండా మసులుకున్నవాడు యూద. అంత టాలెంట్గా వాడు దొంగ పనులు చేశాడు, మోసపూరితమైన ఆలోచనలు కలిగిన వాడు. ఎంత జాగ్రత్త వహించాడు చూడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రం ఖచ్చితంగా వాడు ఇలాంటి ఆలోచనలో ఉన్నాడు అని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, నిత్య శిక్షలోనికి బతికెళ్ళిపోయింది. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి వాడి బతుకు ఏమైపోతుంది? ప్రేమను దిగిన వాళ్ళ నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతుంది. అంతే కదా. మరి మహోన్నతమైన శక్తి పాదాల ముందు ప్రతి నిత్యం వాక్యం వెనుకుంటూ వాక్యాన్ని వింటూ తన బ్రతుకులు, తన జీవితాన్ని తానే ద్వారా ఏం చేసుకున్నాడు? మోసం చేసుకున్నాడు. అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? ఒక మహోన్నతమైన జీవితం కోసం ఉపయోగించుకోలేదు. లోకపరమైన పాపభూయిష్టమైన ఆలోచనల కొరకు తనకు ఇవ్వబడిన సమయాన్ని ఏం చేసుకున్నాడు? ఉపయోగించుకొని దేవుని యొక్క సంకల్పాన్ని పక్కన పెట్టిన వాడు ఇస్కరియోతు యూదా. ఒక యూదా బ్రతుకుల మన బ్రతుకుందా? మీరు ఆలోచించండి. మనం చెడ్డవాళ్ళమై ఉండొచ్చు, అయినా మనకు సమయం ఇవ్వబడుతుంది, మనకు గడువు ఇవ్వబడుతుంది. కానీ ఈ గడువుని, ఈ సమయాన్ని ఆసరగా చేసుకొని మనం ఏ ఆలోచనల కోసం ముందుకు నడుస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క ఉద్దేశాల కోసం ముందుకు సాగుతూ జ్ఞానము వల్ల ప్రవర్తిస్తూ ఒక మహోన్నతమైన జీవితాన్ని నేను అందుకోవాలి. ఈ సమయం పోతే తిరిగి రాదు. ఒక సెకండ్ను నేను సంపాదించలేను. తరిగిపోతున్న కాలం తిరిగి రాని కాలం ఏమంటారండి? తిరిగి రాని కాలం, తరిగిపోతున్న ఆయుష్. కాలం తరిగిపోతుంది, కాలం తిరిగి రాదు. ఆయుష్ అయిపోతుంది, రోజు రోజు తరిగిపోతుంది. కానీ యూద గ్రహించలేదండి. ఎన్ని అవకాశాలు ప్రేమను దేవుని వల్ల ఎన్ని అవకాశాలను చూశాడు. డబ్బు సంచి కూడా అతనితో పెట్టాడు, మారుతాడేమని. అని మారలేదు. ఒక ధనవంతుని పరిస్థితి కూడా అదే మీరు చూడగలిగితే. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో తనకు ఇవ్వబడిన బ్రతుకు కాలంలో కూడా ఏం చేశాడో చూడు. తన స్వార్థపూరితమైన ఆలోచనలతో డబ్బును సంపాదించడమే జీవిత ధ్యేయంగా పెట్టుకొని తనకు ఇవ్వబడిన విలువైన సమయాన్ని లోక సంపదల కోసం, లోక ఆలోచనల కోసం, లోక అధికారం కోసం, లోక మనుషుల చేత జేజేలు కొట్టించడం కోసం, లోకమైన ఆనందాలంటూ పిల్ల, భార్య, చెల్ల ఇలా సంతోషాలలోనే మునిగిపోతూ ఒకరోజు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో నువ్వేం చేశావు అంటే అప్పుడు ఏం చెప్తావు చెప్పు. నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో, నీకు ఇవ్వబడిన బ్రతుకు కాలంలో నువ్వు ఏం చేశావు? ఆ
కాలంలో నాకు ఏం ఉపయోగపడ్డావు, నా కోసం ఏం చేసావు చెప్పు అంటే నిలదీస్తే రేపు ఏం చెప్పగలుగుతాం చెప్పండి ప్రేమైన దేవుని వల్ల. నీకు ఇవ్వబడిన 60 సంవత్సరాల ఆయుష్ కాలంలో, నీకు ఇవ్వబడిన ఒక 45 సంవత్సరాల ఆయుష్ కాలంలో, నీకు ఇవ్వబడిన ఒక 50 సంవత్సరాల ఆయుష్ కాలంలో నువ్వేం చేసావు తల్లి అని దేవుడు నిలదీస్తే నువ్వేం చెప్పగలుగుతావు? చెప్పడానికి నీ దగ్గర ఏ సమాధానం ఉంది చెప్పు. తండ్రి, ఇన్ని ఆత్మలను కాపాడాను, ఇంతమందిని నేను నిలబెట్టాను, ఇంతమందిని నేను కాపాడగలిగాను, కాపాడగలుగుతున్నాను, అది కాపాడగలిగాను కదా తండ్రిని చెప్పడానికి అవకాశం ఉందో చెప్పండి ప్రియులారా. ఇప్పుడే గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, ఇంతకాలం మీరు మనం దేవునిలోనికి వచ్చి, నేను కానీ నీవు కానీ ఎంతమందిని కాపాడాం, ఎంతమందిని దేవుని వైపు మళ్ళించాం ఒక్కసారి ఆలోచించండి. ఇదే రాత్రి చివరి రాత్రి అయితే ఏం చెప్పి రాసి పెట్టుకున్నాం ఆయుష్ను? గ్యారంటీ ఇచ్చామా మనం ఏమైనా? రాసి పెట్టుకున్నామా మనం ఏమైనా? ఈ రాత్రికి ఎందుకు, వచ్చే రాత్రి కూడా నాదే అని చెప్పగలుగుతామా? గుండెకి చావచ్చు, పడుకున్నోడు పరపులోనే లేవకపోవచ్చు. చాలా సింపుల్గా తీసుకుంటామండి మనం, అంత లేదులే. ఇవన్నీ మనకు అలవాటు అయిపోతున్నాయి, ఈ బోధలు, ఈ క్లాసులు మనకు అలవాటు అయిపోతున్నాయి. కానీ మనం ఆలోచిస్తలేం ప్రేమను దేవుని వల్ల. చనిపోయిన వాళ్ళంతా ఏమైపోతుందో, ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో. ఒకరోజు నాకు కూడా చావు తప్పదు కదా. చావు వచ్చిన రోజు దేవుడు మనం నిలదీస్తే, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నువ్వు ఏం చేసావురా అని దేవుడు నిలదీస్తే నేను ఏం చెప్పగలుగుతాను, ఏం చెప్పాలి ఆలోచన లేదు. అదే నా బ్రతుకు, అదే నా జీవితం. శాశ్వతమైన బ్రతుకుందండి, మహోన్నతమైన బ్రతుకుందండి. చిన్న జీవితం ఇది, చాలా చిన్న జీవితం అండి. ఆనందాలతో సంతోషాలతో ముందుకు సాగిపోయేది కాదు ఇది. చాలని జీవితంలో బ్రతుకును ముందుకు తీసుకుపోవాలి. ఈ లోకంలో మనుషులను మనం చూస్తే మనం బ్రతకలేం ప్రియులారా దేవుని కోసం. మనుషులతో పోటీ పడితే మనం దేవుని కోసం నిలబడలేం ప్రియులారా. మనుషులను బెరే చేసుకోవద్దు ప్రేమను దేవుని వల్ల. దేవుని కోసం బ్రతుకుతున్న మనుషులను బెరే చేసుకొని మనం బ్రతకాలి. బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలను మనం బెరే చేసుకోవాలి. వాళ్ళ బ్రతుకులు మనకు పాఠాలుగా మనం తీసుకునగలిగితే మనం బ్రతకగలుగుతాం. లోకాన్ని మాదిరిగా పెట్టుకుంటే మనం దేవుని కోసము బ్రతకలేము, మన వల్ల కాదండి. ఈ మాటలు ఆలోచనలతో మనం తీసుకునగలిగితే ఈ క్లాసులు ఏంటికి పనికిరావండి. ఇది వాస్తవము. భక్తుల జీవితాలను ఇక్కడి నుంచైనా మనం ఆలోచించాలని నిర్ణయం తీసుకునగలిగితే రేపు జరిగే పరిస్థితిని, జరుగుతున్న భయంకరమైన పరిస్థితిని మన కళ్ళకు అద్దినట్లుగా బైబిల్లో మనకు దేవుడు స్పష్టంగా రాయించి పెట్టాడు. అయినా మనం నమ్మట్లేదు. ఒక ధనవంతుని గాథ చూడండి, ఎంత బాగుందో. చచ్చి నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు. తనకి ఇవ్వబడిన సమయాన్ని, తనకి ఇవ్వబడిన గడువును సద్వినియోగం చేసుకున్నాక నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు. సద్వినియోగం చేసుకున్న వాళ్ళు జ్ఞానులుగా మసులుకున్న వాళ్ళు మహోన్నతమైన లోకాన్ని చేరుకుంటే, సద్వినియోగం చేసుకొని ఒక అజ్ఞానులుగా బ్రతికి లోకమే స్వాస్థం అనుకొని, లోక ఆశయాలే స్వాస్థం అనుకొని, లోక అధికారమే స్వాస్థం అనుకొని తినుతూ త్రాగుతూ తన్నలాడుతూ ఒకరోజు బ్రతుకును ముగించాడు. ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. 25వ వచనాన్ని 16వ అధ్యాయము లూకాసు వార్త 25వ వచనాన్ని మీరు చూడగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా, నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలం అంతా, నీకు ఇవ్వబడిన సమయం అంతా, నీ జీవితకాలం అంటే కాలము, నీ జీవితకాలము తల్లి గర్భంలో నిర్ణయించబడ్డది. నీ జీవితకాలము 60, నీ జీవితకాలం 40, నీ జీవితకాలం 30. ఈ జీవితకాలం ఉంది చూశారు. ఈ జీవితకాలం అంతయు, ఈ సమయం అంతయు నీకిష్టమైనట్లు సుఖాలను అనుభవించావు, నీకిష్టం వచ్చినట్లు బ్రతికావు, సమయాన్ని దుర్వినియోగం చేశావు. దేవుని ఆశయం కోసం బ్రతకలేదు. దేవునికి ఒక సంకల్పం ఉందన్న సంగతి తెలుసుకోలేదు. దేవుని కోసం నోరు తెరవాలి, అనేకులను దేవుని వైపు నడిపించాలి, దేవుని పాదాల చెంతకు చేర్చాలి, నిత్య శిక్షలోకి వెళ్ళిపోతున్న వారిని ఆపాలి దేవుని మాటల చేత, ఆయన సన్నిధికి చేర్చాలి, ఆయన సంకల్పాన్ని నా బ్రతుకులు పండించాలి, అనేక ఆత్మల భారం కలిగి నా బ్రతుకులు ముగించాలని ఆలోచన లేనివాడుగా నువ్వు బ్రతికి శరీరాన్ని వదిలావు. నీకు ఇవ్వబడిన జీవితకాలం అంతయు నీకిష్టం వచ్చినట్లుగా సుఖాలు అనుభవించేది. కాబట్టి ఇక్కడ నిత్య శిక్ష అనుభవించక తప్పదు. కానీ అదే దరిద్రుడు లాజరు ఏం చేశాడు తెలుసా? కింద అటే అలాగనే లాజరు కష్టం అనుభవించాడు. దేవుని కోసం కష్టపడ్డాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆస్తులు లేకపోయినా నా కోసం కష్టం అనుభవించాడు, నా కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు. చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు. ఈ లోకంలో దేవుడి కోసం కష్టపడతావా? ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుడి కోసం కష్టపడితే నెమ్మది. దేవుడి కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నీ కోసం సుఖపడితే ఏమవుతుందో తెలుసా? యాతన. నెమ్మద యాతన. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. సరైన నిర్ణయం తీసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా, జ్ఞానుల వల్ల ప్రవర్తించేవారుగా, అజ్ఞానులే కాక జ్ఞానుల వల్ల ప్రవర్తించాలని మరీ మరీ కోరుతూ ఈ సమయాన్ని ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.